ఏపీలో కొత్త ఇసుక విధానంపై రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇసుక దొరక్క చాలా నిర్మాణాలు ఆగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉచిత ఇసుకతో ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ప్రారంభమైన ఉచిత ఇసుకతో రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్తున్నారు. ఉచిత ఇసుక ప్రజలకు మేలు జరుగుతుందని చెప్తున్నారు. కొత్త ఇసుక పాలసీపై విశాఖ నుంచి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. ఏపీలో కొత్త ఇసుక విధానంపై రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇసుక దొరక్క చాలా నిర్మాణాలు ఆగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉచిత ఇసుకతో ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ప్రారంభమైన ఉచిత ఇసుకతో రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్తున్నారు. ఉచిత ఇసుక ప్రజలకు మేలు జరుగుతుందని వారు చెప్తున్నారు. ఇక కొత్త ఇసుక పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చేందుకు విశాఖ నుంచి మా కరెస్పాండెంట్ రాజు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సో రాజు, మొత్తానికి ఉచిత ఇసుకతో రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్నాళ్ళు పడ్డ కష్టాలకి తీరిపోయాయంటూ ప్రజలంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ విశాఖకు సంబంధించి ఉచిత ఇసుక విధానం ఏ విధంగా సాగుతోంది, అక్కడికి వస్తున్న కార్మికులు కావచ్చు, యజమానులు కావచ్చు, వారు ఏం చెప్తున్నారు? డెఫినెట్గా సతీష్, ఈరోజు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ విధమైతే ఆనందం వ్యక్తం చేస్తారు ఏపీ ప్రజలు, ఈరోజు కూడా అదే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఇసుక కొనాలంటే కూడా చాలా భయపడేవాళ్ళు. దాదాపుగా చూసుకుంటే 90% వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా నిర్మాణాలన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి. కానీ ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఇసుక పాలసీకి సంబంధించినంత వరకు పూర్తిగా అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా ఇసుక అందుబాటులోకి వస్తుంది కనుక నిర్మాణాలు కూడా పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ వస్తాయి. దానివల్ల కార్మికులు, అదేవిధంగా దాని పెద్ద ఆధారపడ్డ మొత్తం అన్ని వర్గాలకు సంబంధించిన వారు కూడా పూర్తిగా కూడా మళ్ళీ వాళ్ళంతా రీస్టోర్ అవ్వగలుగుతున్నారు. వాళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళు అనుకున్న ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. కనుక వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే విశాఖ వరకు తీసుకునేటప్పటికి చాలా ప్రత్యేకమైన విషయం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే విశాఖలో గతంలో పవన్ కళ్యాణ్ ఏదైతే ఇక్కడికి వచ్చి కార్మికులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళందరికీ కూడా ఇసుక ఆగిపోవటం వల్ల ఎంత ఇబ్బందులు పడుతున్నారనేది ఒక ర్యాలీ కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించినంత కొన్ని లక్షల మంది కూడా అప్పుడు పవన్ కళ్యాణ్ వెంట నిలబడడం జరిగింది. పవన్ కళ్యాణ్ దానికి ఉద్దేశిస్తూ కూడా గత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, అదేవిధంగా దానికి ముందు ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పడం జరిగింది, ఇసుకకు సంబంధించినంత వరకు ఉచిత ఇసుకను మళ్ళీ ప్రవేశపెడతాం, దీనివల్ల అందరూ కూడా అన్ని వర్గాలకు కూడా ఆదాయం చేకూరుతుంది, ప్రతి ఒక్కరు కూడా లాభం చేకూరుతుంది అంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. దీంతోనే ఇప్పుడు విశాఖ వాసులందరూ కూడా ఈ ఉచిత ఇసుక పథకాన్ని ఏదైతే ప్రవేశపెట్టారో దీనికి సంబంధించి పూర్తిగా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఏదైతే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈరోజు ఉచిత ఇసుక ఏదైతే ఇస్తారని చెప్పారో ఇచ్చిన తర్వాత ఈరోజు పొద్దున్న నుంచే కూడా ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ తమ గృహ నిర్మాణాలు కావచ్చు, లేకపోతే ఇతర నిర్మాణాలు కావచ్చు, ప్రతి ఒక్కదాన్ని కూడా మళ్ళీ వాళ్ళంతా కూడా నిర్మాణాలు మొదలు పెట్టడానికి అయితే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇప్పుడు మనం ఉన్నదాన్ని కూడా నిన్నటి వరకు కూడా ఆగిపోయింది. ఈ రోజు పొద్దున్నే ఇసుక వచ్చిందంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దాంతోనే వీళ్ళంతా కూడా మళ్ళీ నిర్మాణాలు మొదలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. విశాఖ మొత్తం ఓవరాల్గా చూసుకునేటప్పటికీ అటు విశాఖ రూరల్ కావచ్చు, అనకాపల్లి కావచ్చు, అల్లూరు జిల్లాలో కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా ఇసుక అందుబాటులోకి వచ్చింది. కనుక తప్పకుండా వీళ్ళంతా కూడా నిర్మాణాలు మళ్ళీ మొదలుపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతోనే భవన నిర్మాణ కార్మికులు కూడా చాలా వరకు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతానికి విశాఖ జిల్లాలో ఉందని చెప్పుకోవచ్చు. సతీష్, రైట్, థ్యాంక్ యూ రాజు.